ముస్లిం తన పిల్లలకు ఖురాన్ ఎలా చదవాలి, రంజాన్కి ఉపవాసాలు ఎలా ఉండాలి, ప్రతి శుక్రవారం నమాజ్ ఎలా చేయాలి అని చిన్నతనం నుంచే నేర్పిస్తాడు. ఒక క్రిస్టియన్ బైబుల్ ఎలా చదవాలి, చర్చికు ఎందుకు వెళ్ళాలి, క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అనేది చిన్నతనం నుంచే నేర్పిస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరూ మతాలు మారరు. ఇక్కడ మతాలు మారేది కేవలం హిందువులు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ పిల్లలకు ఎవరూ చెప్పరు భగవద్గీత చదవమని. ఇక్కడ పిల్లలకు ఎవరూ చెప్పరు గుడికి వెళ్దాము అని. ఎవరూ నేర్పరు వారికి హిందూ ధర్మ విశిష్టత. ఎవరూ నేర్పరు వాళ్లకు పండుగలు ఎలా జరుపుకోవాలని. ఒక ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉన్నట్టు, క్రిస్టియన్ ఇంట్లో బైబుల్ ఉన్నట్లు ఎంతమంది హిందువుల ఇంట్లో ఉంటుంది భగవద్గీత? ఎంతమందికి తెలుసు భగవద్గీత? ఇక్కడ పాడవుతుంది అంటున్న సనాతన ధర్మం ఇతర మతాల వల్ల కాదు, ఒక్క మన హిందువుల వల్లే. ముందు మనం మారాలి. జై హింద్, జై శ్రీరామ్.